హలో గైస్, సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి వరికుంటపాడు, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 6:40 AM. కొంచెం డిలే అయిపోయింది, బట్ యా విల్ ట్రై టు కవర్ ఇట్ ఆన్ ది వే. టార్గెట్ ఈస్ టు రీచ్ అరౌండ్ 2 PM. దారిలో ఐ థింక్ విల్ బీ మేకింగ్ 3 stops. సాగర్ డ్యామ్ ఒకటి, మా చెల్లలో టిఫిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అ ఫారెస్ట్ ఏరియాలో నుంచి కూడా వెళ్తాము. సో ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత ఒక బ్రేక్ అండ్ దెన్ లంచ్ బ్రేక్, దట్స్ ఇట్. సో లెట్స్ సీ. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నామా? యా రైట్ అని తీసుకుంటే ORR గచ్చిపల్లి ORR దగ్గర ఎక్కి సాగర్ ఎగ్జిట్ తీసుకుంటాము. టైం ఎంత అయింది? 6:54. సో యా డెస్టినేషన్కి అయితే 2 o'clock చూపిస్తుంది. ఆ స్టాప్స్ తర్వాత కూడా మనం 2:30 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాము. అరౌండ్ 1 hour బ్రేక్స్ ఉంటాయి మనకి. మోస్ట్లీ అయితే విజయవాడ హైవే ఇస్ కంప్లీట్లీ ప్యాక్డ్. ఓకే, సాగర్ రోడ్ మీద అంత ఉండద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఐ కెన్ బీ రాంగ్. హోప్ఫుల్లీ లెట్స్ సీ. సాటర్డే మనలాగే కొంతమంది ఆలోచించి సాటర్డే ఫుల్ ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ సాటర్డే సండే కలిసి వస్తుంది కాబట్టి ఫ్రైడే బయలుదేరిపోయారు. బట్ సాటర్డే అండ్ సండే కూడా ఫుల్ ట్రాఫిక్ బ్లాక్ ఉండే విజయవాడ హైవే. సో అది చూసి ఇవాళ బయలుదేరే వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ థింక్ ఈవెన్ టుడే ది హైవే విల్ బి ఫుల్లీ ప్యాక్డ్. సో చూద్దాం మన రోడ్ ఎలా ఉంటుందో. ఒక్కసారి మాచర్ల దాటినామంటే ఐ డోంట్ థింక్ ఎక్కువ ఇది ఉంటుంది. వెహికల్ ఇంటూ ఎక్కువ మోడ్ మైలేజ్ ప్రాబ్లీ విల్ get around 22. The average is 14.6 right now. మనం ట్రిప్ ఎండ్ అయ్యే వరకు యావరేజ్ చూద్దాము. టాటా అల్ట్రోస్ డీజిల్ బండి ORR అయితే ఎక్కేసాము. యా ట్రాఫిక్ అయితే ఉంది, బట్ శంషాబాద్ నుంచి కొంచెం తగ్గుతుందిలే. ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొత్త రోడ్ వేసినట్టున్నారు, స్మూత్ ఉంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ క్రాస్ అయ్యాము. నాకు ఎంత ట్రాఫిక్ తగ్గింది కదా, చూసినావా అస్సలు. సో కాన్స్టెంట్గా అయితే కొట్టచ్చు. అన్నా సన్కా సన్ కొడుతుందా? నీ స్పెక్స్ ఇవ్వాలా? పట్టుకుంటావు, తీసుకో, పట్టుకో. అమ్మమ్మ పడుతుంది. ఓకే, తగ్గిందా ఇప్పుడు? ఓకేనా? ఓకే పండా, ఓకేనా ఇప్పుడు? మన యావరేజ్ ఇందాక 14.6 ఉండే కదా,
ఇప్పుడు 19.8కి వచ్చేసింది. నాకు తెలిసి మనం వెళ్ళే రూట్కి యావరేజ్ నాకు 19-20నే ఇస్తుంది. ఆర్టికల్ హాయ్ బోల్ స్పెక్స్ పడిపోతున్నాయని పట్టుకున్నావా? యా, సాగర్ రోడ్ నెక్స్ట్ ఎగ్జిట్ 0.5 కిలోమీటర్స్. సాగర్ రోడ్లో ఎక్కువ ఉండదు, అన్ని చిన్న ఊర్లు కదా. మోస్ట్లీ సంక్రాంతికి మార్నింగ్ కూడా అయిపోయింది కదా, ఇంకా లోకల్స్ వాళ్ళు అక్కడ లోకల్ ట్రాఫిక్ ఉంటుంది. ప్రతి టౌన్ దగ్గర కొంచెం చూసుకొని మనం మెయింటైన్ చేసినామంటే పెద్ద ప్రాబ్లం కాదు. సాగర్ రైట్ ఫ్లైఓవర్ తీసుకోవాలి. ఐ థింక్ సాగర్ రోడ్ కూడా టోల్ రోడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం టోల్ ఉండే కదా మాల్ దాటిన తర్వాత, జస్ట్ సాగర్ రీచ్ అయ్యే ముందు మోస్ట్లీ అయిపోయింది. టోల్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. మ్యాప్ సో మనం అంటే ప్రస్తుతం వరకు బ్రేక్ తీసుకోలేదు కదా. మనకి ఈటీ వచ్చేసి 154 చూపిస్తుంది. సో 210 నుంచి మనకి 20 minutes సేవ్ అయిపోయింది వారాన్ని మీద. ఆ 20 minutes ఒక బ్రేక్లో వెళ్ళిపోతుంది. సాగర్కి ఐ థింక్ విల్ మేక్ వన్ షార్ట్ కాఫీ స్టాప్ ప్రాబ్లీ. ఇక్కడ ఫాగ్ కనిపిస్తుంది. ఫాగేనా లేకపోతే ఫాగే మొత్తం ఫాగేనా? క్యాప్చర్ చేస్తుంది. మనం రోడ్ మీద అయితే లక్కీలీ విజిబిలిటీ ఉంది. నాకు తెలిసి ముందు మాల్ దాటిన తర్వాత అయితే విజిబిలిటీ 0 ఉంటుంది. సో కొండమన్నపల్లి దాటాము. కొండమేపల్లినా? రోడ్ అయితే సూపర్ స్మూత్ ఉంది సాగర్ రోడ్. ఇక్కడ వరకు అయితే సాగర్ ఇంకా 50 kilometers ఉంది. రోడ్ అయితే సూపర్ స్మూత్. ఐ థింక్ టోల్ గేట్ లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు అయితే టోల్ గేట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండే. సో ప్రాబబ్లీ కొత్త టోల్ గేట్ కూడా రెడీ ఉండొచ్చు. రోడ్ అయితే సూపర్ స్మూత్. 80-90 యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు ఆరామ్సే. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది కంపారబుల్లీ, ఐ మీన్ వేరే రూట్స్ కన్నా. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. మనం కొంచెం లేట్ అయినాం కదా, లేకపోతే సూపర్ స్మూత్ డ్రైవ్. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 అయిందా? సాగర్ డ్యామ్ మీద ఉండే 9 o'clock మనం టిఫిన్ చేస్తుండే. ఇప్పుడు మనం సాగర్ వెళ్ళే వరకు 9-10 అవ్వచ్చు, 9-10 అవ్వచ్చు. అండ్ మనం 1 hour లేట్ అయినా ½ an hour డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? మనం ఇప్పుడు మధ్యలో ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు. లాస్ట్ టైం బ్రేక్ ఇచ్చాం. అవును, బ్రేక్ఫాస్ట్ కోసం మాత్రం మాచర్లలో ఒక స్పాట్ ఉంది. లాస్ట్ టైం ఎగ్ దోశ ఎక్సలెంట్ ఉండే. అప్పుడు హోప్ఫుల్లీ వాళ్ళు ఓపెన్ ఉండాలి వాళ్ళ టిఫిన్ సెంటర్. బండి చిన్న బండి, లోకల్స్ అయితే అందరు అక్కడే వచ్చి తీసుకునేవాళ్ళు. జస్ట్ మాచర్ల ఎంటర్ అవ్వక ముందు ఉంటుంది ఆ టిఫిన్ షాప్ బండి. బేసిక్గా సూపర్ స్మూత్ రోడ్ అని చెప్పాను కదా. సో యా, ఇన్ దట్ ప్లేస్ ఏం చెప్పావు? కొండమేపల్లి. అది దాటిన ఒక 10-15 kilometers వరకు అయితే రోడ్ వాజ్ సూపర్ స్మూత్ అనమాట. అయితే దాటిన తర్వాత మధ్యలో మాత్రం ఒక చిన్న ప్యాచ్ మళ్ళీ స్మూత్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఆ ఒక చిన్న ప్యాచ్ బికాస్ ఆఫ్ ది నారో కావాలా. సో వీఆర్ క్లోజ్ టు సాగర్. ఆ చిన్న నారో బ్రిడ్జ్ వల్ల దే కుడెంట్ డూ ఎనీథింగ్. బట్ ఒక చిన్న రోడ్ వేసినా బాగుండేది, అది చేయలేదు వాళ్ళు.
సో that will slow you down. Small, రంగారెడ్డి గూడెం. yeah, just before Rangareddy Gudem. Then the road is smooth again. పంటలు వేసినట్టున్నారు వరినే కదా అది. నాకు అంత ఐడియా లేదు. లుక్స్ లైక్ ప్యాడీ ఫీల్డ్స్. టోల్ గేట్ అయితే ఇంకా రెడీ కాలేదు. అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసావు కదా. ఛార్జ్ అవుతుంది అనుకున్నా. సో మనకి మ్యాప్లో అయితే 235 రూపీస్ చూపించింది టోటల్గా మనకు టోల్ ఛార్జెస్. సో ఇది ఓపెన్ అయింది అంటే ఇంకో 100 రూపీస్ అనుకో, 100 రూపీస్ పెడుతుంది. చూసావా అయిపోతుంది అని చెప్పావుగా, ఇంకా అలానే ఉంటుంది. ఇలా ఉందో అలాగే ఉంది అసలు. స్లోగా నడుస్తున్నట్టు నడుస్తుంది అసలు, చేస్తున్నారు అసలు. నాకైతే అలానే అనిపిస్తుంది, ఇలా ఉందో అలాగే. ఓన్లీ జస్ట్ ఇదే పెట్టినట్టు బ్యారికేడ్స్ మాత్రం కొత్తగా కనిపించినప్పుడు ఇది ఎలివేటెడ్ కదా అంటే అయిపోవాలి, చేయలేదు. అది చేసినా కూడా మనం కింద నుంచి వెళ్ళాలి. సాగర్ డీజిల్ వేయించుకుందాము. దిస్ ఈజ్ మై రెగ్యులర్ పెట్రోల్ బంక్. అంటే ఈ రూట్లో వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడే కొట్టించుకుంటాను. ఇంకా లాస్ట్ బంక్. సో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే తెలంగాణలో ఈ రూట్లో అయితే లాస్ట్. సో నేను వేయించింది 97.7 ఉండే, ఇక్కడ 95.9. क्या होना वो ఫుల్ ట్యాంక్ చేయించాను కదా. ఓకే, సో ట్రిప్పేలో మనకి యావరేజ్ 20.3 ఉంది. ఇందాకైతే 21 ఉండే. ఈ కొండలు ఎక్కాం కదా, సో కొంచెం దిగింది. టోటల్ 194 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము ఇప్పటి వరకు. సాగర్ వాట్ డు వి సే బ్రిడ్జ్ అయితే ఇక్కడే జస్ట్ 500 మీటర్స్. అలా కిందికి వెళ్తే మాత్రం అది ఏమంటారు జనరేషన్ పాయింట్కి వెళ్తాము. లాస్ట్ ఇయర్ 8:30కి ఉన్నాం ఇక్కడ. ఇవేం లేకుండే కదా టైంకి. పబ్లిక్ అప్పుడు మనము ఎంత ఖాళీ ఉంటుంది, జస్ట్ ఒక 2-3 ఉండే అంతే. ఫుల్ ఎలా అమ్మా హాయ్ బుల్ అదే చూసినదే నికల్ బ్రిడ్జ్ పైన వాటర్ జంప్ చేస్తావా? जाएंगे पानी कने
మాచర్లు అయితే ఎంటర్ అయిపోయాము. ఆ టిఫిన్ సెంటర్ వెతకాలి. నాకు తెలిసి ఇక్కడ చూసావా ఎంత క్లౌడీగా అయిపోయిందో అసలుకి. అవును, బాగుంది కదా క్లైమేట్ బాగుంది. హోప్ఫుల్లీ మనం ఇంటికి వెళ్ళే వరకు ఇలానే ఉంటే బాగుంటుంది. उल्टा पेलती है, सीधा कर. उल्टा पेलती है, फलदा. हाँ राइट, कर ले. वेट. ओके डन. ఇక్కడ కాఫీ తాగడానికి ఒక కాఫీ బ్రేక్ తీసుకుంటే, బ్యూటిఫుల్ ఫామ్, తెలీదు ఎవరిదో, బట్ క్యాబేజెస్ ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ. దెన్ మెరీగోల్డ్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఒక లైన్ ఉంది, మధ్యలో ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ప్రాబబ్లీ ఒక 6 లైన్స్ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు. దెన్ 1/3 ఫామ్లో మిర్చి ఫార్మింగ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ మిర్చీలు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ రెడీ. చాలా బాగుంది. ఏంటది? పండా పండా జాయింగే, వెళ్దాం చల్. హలో హలో, తాతమ్మ దగ్గరికి వెళ్దాం పదా. తాతమ్మ తను కూడా వెళ్ళే మూడ్ లేదు. షీఈ్ ఎంజాయింగ్ ది ఫామ్. अच्छा है, बड़ा अच्छा है. नहीं 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 पकड़ना, झाड़ू नहीं पकड़ना. आजा, जाएंगे. ताता मामा जाएंगे. चलो चलो. షార్ట్ కాఫీ బ్రేక్ కొద్ది లాంగ్ కాఫీ బ్రేక్ అయిపోయింది. నీ కూతురు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది, వదిలి రావట్లేదు అసలు. సో ఏదైతే ఫామ్ చూసామో అది మాచర్ల కన్నా ఒక 1 కిలోమీటర్ ముందు. సో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా లేదా డౌటే. దొరికిందంటే గుడ్, ఆర్ ఎల్స్ ఐ థింక్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్రూట్స్, దాంతో సరిపెట్టుకోవాలి. ఏమంటావు? సో మాచర్ల ఎంటర్ అయిన తర్వాత బైపాస్ తీసుకోకుండా స్ట్రైట్ వచ్చేసి ముందు యూటర్న్ చేసుకోవాలి. విల్ సీ ఇఫ్ దట్ టిఫిన్ సెంటర్ ఇస్ స్టిల్ అవైలబుల్ ఆర్ నాట్. ఇక్కడే ఎక్కడ ఉండాలిరా, చూద్దాం. ముందు అనుకుంటా, ముందు ఆ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండాలి. ఎస్, జనాలు అయితే ఉన్నారు. మేక్ ఏ యూటర్న్. ఆ రైట్ సైడ్ లో గ్రీన్ కవర్ కనిపిస్తుంది కదా, అదే రైట్ అవైలబుల్. డన్ 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 డన్. చలో, ఏం తింటావు? దోశ. ఓకే, ఒక ఎగ్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ఎగ్ దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ బొండా. ఇలా పెట్టు. ఇదే ఇదే. సో పేరు వచ్చి రైట్.
బీట్రూట్ అది బీట్రూట్ ఆనియనా బీట్రూట్ ఆనియన్ అంటే వాటిలో కొంచెం వేస్తామండి ఆనియన్ లో ఆనియన్స్ లో అది కలిసి ఉంటాయి అనమాట. ఓకే సంగపడికి ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ దోశ. సో ఎగ్ దోశ కారం ఉందా ఫుల్గా? స్పైసీ ఉందా? సరే ఆగు, నేను అది కూడా తీసుకుని వస్తా, నేను తినేసి వస్తా. దోశ అయిపోయింది, ఒక సింగిల్ పూరి తీసుకున్నాను, చూద్దాం. సో మా చెల్ల బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది. టైం 11. We thought it would be around 10 o'clock that we will complete our breakfast, but 1 hour delay అయింది. So the ETD is now around 2:30. Okay. By the way, టిఫిన్స్ అంటే గుర్తొచ్చింది, ప్రైజెస్ ఆర్ వెరీ నామినల్. ఎగ్ దోశ 35 రూపీస్ పడింది, 2 దోశలు 70 రూపీస్, దెన్ ఒక ప్లేట్ ఇడ్లీ 25 రూపీస్ అండ్ సింగిల్ పూరి 20 రూపీస్. సో టోటల్ 115 రూపీస్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నువ్వు రెయిన్ అన్నావు, ఇక్కడనా లేకపోతే వరికుంటపాడు? అయితే చూసా రెయిన్, ఇక్కడైతే చినుకులు పడుతున్నాయి. వెదర్ అయితే ఐ ఓపెన్ ది విండోస్. పడా ఎలా ఉంది? సూపర్. ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయిపోయాం. 70 రూపీస్ తీసుకున్నట్టు. రోడ్ అయితే బాగుంది లోపల. ఐ థింక్ ఇది లాస్ట్ టైం ఒక 5 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉండే, డబల్ లేన్ ఉండే, దాని తర్వాత సింగిల్ లేన్. డబల్ లేన్ ఉంటే పక్కన బ్యారికేడ్స్ ఉన్నాయి, సో మోస్ట్లీ ఫారెస్ట్ యానిమల్స్ అయితే రావు. సింగిల్ లేన్లో ఉన్న రోడ్లో మాత్రం మ్యాక్స్ లిమిట్ 50 కన్నా దాటకపోతే మంచిది. ఇక్కడైతే 30 చూపిస్తున్నాడు, నేను 80 మీద ఉన్నాను. బ్యారికేడ్స్ అయితే ఉన్నాయి. కుంటా జంక్షన్, శ్రీశైలం అండ్ రేణిగుంట. రేణిగుంట ఇస్ అరౌండ్ 380 కిలోమీటర్స్. బాగుంది రోడ్, కొత్త రోడ్ ఏమైతే మొత్తం స్ట్రైట్ ఉంటుంది. అంటే మంకీస్ చూడు, ఓపెన్ చేయకు. చూడు 10 monkeys ఉన్నాయా? చూడు చూడు, బాయ్ చెప్పు. ఇంకా వద్దా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వద్దంట, వద్దంట. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది కదా. నాకు తెలిసి ఇది నెక్స్ట్ 2-3
2-3 months లో ఓపెన్ అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఎవరైనా ఓపెనింగ్ ఏమైనా చేయాలేమో అంతే. ఫైనల్ వర్క్స్ నడుస్తున్నట్టున్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అది ఏం చెట్టు ఏమో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి దానికి. అప్రాక్సిమేట్లీ. సో ఫస్ట్ ట్రావెల్ ఏమంటారు చూసానికి కొంచెం బోరింగ్ కొట్టచ్చు. సో మరి ఫస్ట్ కాబట్టి స్టిల్ ట్రైంగ్ టు లెర్న్. దిస్ ట్రిప్ అందరికీ అంత ఉపయోగకరం కాకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో వచ్చే ట్రిప్స్ మాత్రం విల్ మేక్ ష్యూర్ దట్ ఐదర్ వీకెండ్ గెట్ అవేస్ ఆర్ అట్లీస్ట్ 2 or 3 days long trips. Those trips which make more of fun and useful to you guys. So let's see and hope that we do better videos. మా మెయిన్ గోల్ ఏంటి అంటే, యాజ్ యూ నో, కేఎల్-సారా. సో ది జర్నీ ఆఫ్ both of our lives. So that's the main goal. The secondary goal is to make sure that you guys also get some useful tips from this video. Yeah, see, ఇంకా పడుకునే ఉంది. సో ఈ వీడియో ఇక్కడితో ఎస్ ఎండ్ అవుతుంది. I think I'll give you a last glimpse of Varikuntapadu, the entry. The small village is just like few hundred people in there. Okay. You can also go to Nellore and Tirupati. వెనకాల రూట్ నుంచి బ్యాక్, మనం వచ్చిన రోడ్ బ్యాక్ సైడ్ వెళ్తే కనిగిరి వెళ్తాం. So just 9 minutes to go. Let's see. చెప్పినట్టే 150కి మనం రీచ్ అయిపోయాము. సో 2:10 నుంచి 20 minutes గెయిన్ అయ్యాము. ఈవెన్ ఆఫ్టర్ ఆ బోర్డ్ కూడా కనిపించాలి. సో వచ్చేసింది మన ఊరు, ఐ మీన్ మా ఊరు, మీ ఊరు. సో స్మాల్, నాట్ ఈవెన్ 500 meter లాంగ్ రోడ్. సో చాలా చిన్న ఊరు ఇది. మొత్తం మేబీ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసేయచ్చు. yes, so this is the entry. ఓకే, ఇక్కడ నుంచి ఒక 100 meters దూరంలో ఇల్లు. దట్ విల్ బి ది ఎండ్ అన్నమాట. ఈ ఒక్క గల్లీ మీరు ఎండ్ చూసారు అంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది విలేజ్. సో ఈవెన్ our డెస్టినేషన్ మ్యాప్స్ కూడా అరైవ్డ్ అని చూపించేస్తుంది. సో నెక్స్ట్ వీడియో సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఉంటుంది. మా పాప వాళ్ళ అమ్మ తాతతో ఎలా ఎంజాయ్ చేసింది అనేది సంక్రాంతి చేసుకున్నాం. అంటే ఇది మా ఇల్లు, సెకండ్ వన్. దట్స్ ఇట్ గైస్. ఇదే ఎండ్, విలేజ్ అయితే ఎండ్. అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, అదే ఇంకా లాస్ట్. లాస్ట్. హాయ్ బోల్. అమ్మ తాత దగ్గరికి వచ్చేసాం. తాత మమ్మ అమ్మేది ఫోన్ చేయనా? సరే, ఓకే, సే బాయ్.